శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Sorry.
రక్త సువితమా యేసు, రక్త సువితమా యేసు, ప్రేమ బిందువై చిందిన స్వామి, రక్త సువితమా యేసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకున్నది. ఇందులో వాక్య భాగాల్లో ఇంతవరకు మనం ధ్యానించే 2 వాక్య భాగాలని, మూడవదిగా ఇప్పుడు వెలుగు యొక్క ఫలం అనే దాని తర్వాత ధ్యానిద్దామని ఆశిస్తున్నాను. ఎందుకంటే దాని ముందు మీకు చెప్పబడిన వాక్య భాగం ఏంటంటే, మహిమాయుక్తమైనటువంటి వెలుగు తర్వాత జ్ఞానం అనే విషయం గురించి అంతవరకు ఆపు చేశాను నేను. మహిమాయుక్తమైన వెలుగు, మహిమాయుక్తమైన జ్ఞానం, మహిమ కలిగిన జ్ఞానం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4 మహిమ కలిగిన జ్ఞానం, మహిమ కలిగిన స్వార్థ అనేవి దాంట్లో చూపించబడ్డాయి. మహిమ కలిగిన స్వార్థ అన్నాడండి దాంట్లో. మరి ఎక్కడ కూడా వ్రాయబడిందో లేదో ఒక చోట మాత్రం మహిమ కలిగిన స్వార్థ ప్రకాశము అనే రోమిల పత్రికలో రాయబడింది. అంతకంటే ఈ విధంగా ఈ రీతిగా రాసినటువంటిది బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు ఎక్కడా లేదు అనిపిస్తుంది నాకు. మహిమ కలిగినటువంటి స్వార్థ అందే, మహిమాయుక్తమైన వెలుగు, మహిమాయుక్తమైన జ్ఞానము, మహిమ కలిగిన స్వార్థ. మహిమ కలిగిన స్వార్థ అనేది మనం స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నాం. యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే రక్షకుడని ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తూ ఉంటూ వెళ్తారు. అందులో లోతైన మర్మాలు ఉన్నాయి. యేసు అనే పదంలో లోతైన మార్గాలు ఉన్నాయి. రక్షకుడు అనే దాంట్లో బైబిల్ యొక్క లోతైన రేళ్ళు ఉన్నాయి. దాంట్లో యేసు రక్షకుడు, క్రీస్తు అభిషేక్తుడు. బైబిల్ గ్రంథంలో పాతుకుపోయినటువంటి రేళ్ళు ఏంటంటే, యేసు అనే పదం బైబిల్ గ్రంథంలో పాతుకుపోయింది. ఎన్ని బలమైన చోట్ల బలమైన స్తంభాలుగా భూదిగంతాలలో బైబిల్ గ్రంథంలో నుంచి భూదిగంతాల వరకు ప్రాగి ఉన్నటువంటి రేళ్ళు ఏంటంటే, రక్షణ అనే స్థానం అలా నిలబడిపోయింది భూగోళంలో. క్రీస్తు కల్వరిలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన యొక్క రక్షణ స్వార్థ ఆకాశం కంటే ఎంత ఉన్నతమైందో, కింద భూమి లోతుల్లోకి ఆ సత్యం, నీతి లోతుల్లో నిలబడిపోయింది అన్నమాట. పరిశుద్ధునికి ఇచ్చిన ఐశ్వర్యం అటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించుకునే నిమిత్తము జ్ఞానమునకు మించినట్టు క్రీస్తు ప్రేమ, పరిశుద్ధులకు ఐశ్వర్యము జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమలో పెట్టబడి ఉంది. ప్రేమలో దాచిపెట్టబడి ఉంది పరిశుద్ధుల ఐశ్వర్యం. ప్రేమ అనే పదానికి దానికి ఎటువంటి భావార్థం చెప్పబడలా. ప్రేమ అనే పదానికి ఎటువంటి మీనింగ్ లేదు. ప్రేమ అనే పదానికి ఈ లోకంలో ఉన్న ప్రేమలో దేంతో సమానం కాదు. ప్రేమ అనే పదానికి ఆ భూమి పుట్టక మునిపే ఉన్నటువంటి ప్రేమ, భూమి అంతం వరకు కూడా దాచిపెట్టబడి ఉంది ఈ లోకంలో ప్రేమ అనేది. ప్రేమ అనే పదం ఎలా మెరిసిందంటే, చీకటి లోకంలో మహిమాయుక్తమైన కాంతులతో మెరుసుకుంటూ వచ్చింది ఈ లోకంలోకి ప్రేమ అనే పదంలోని భావం. ఆ ప్రేమ మానవ జీవితంలో ఎంత వ్యతిరేకత కుటుంబాల్లో వచ్చినా, ఎంత వ్యతిరేకత సంఘాల్లో వచ్చినా తాడుకుని ఓర్చుకుంది, నిలబడింది దేవుని సన్నిధిలో ఆ ప్రేమ అనేది. ఆ ప్రేమకు మించింది మరొకటి లేదు. నేను గ్రహించుకుంది, ఎవరు గ్రహించుకునే విషయం నాకు తెలియదు. దానికోసం ఈ లోకంలో ఎన్నో ఆశలు వదిలేసుకుంటాం, ఎన్నో కోరికలు వదిలేసుకుంటాం, ఎంతో ప్రాఫిట్గా ఎంచబడినటువంటి వాటిని వదిలేసుకుంటాం, సత్యంలో నిలబడతాం, నీతిలో నిలబడతాం, యథార్థతలో నిలబడతాం ఆ ప్రేమ కోసం. తరచుగా ఆ ప్రేమ నిన్ను ధ్వజాల మీద ధ్వజంగా కట్టబడుతుంది. నీ హృదయంలో ధ్వజముగా కట్టబడుతుంది. పరమగీతాల్లో చెప్పబడినట్లు, అతడు తన ప్రేమను నాపై ధ్వజముగా ఎత్తాను. ఎంత ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టుకుంటూ వచ్చింది ఆ ప్రేమ ఈ లోకంలో. అటువంటి ప్రేమ, ఆ ప్రేమ అనేది అందులో మొట్టమొదటిగా వెలుగు
ఆయన వాక్కు రెండు ప్యారల్ లైన్స్లో నడిచాయి. ఎఫ్ఎస్సి పత్రికలో జ్ఞానము విశ్వాసము ఎలా ప్యారల్ లైన్స్లో నడిచాయో, ఇందులో వెలుగును మహిమ అనేది రెండు ప్యారల్ లైన్స్లో భూమి దిగొచ్చాయి. అది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అది చెప్పడానికి, ఈ లోక సంబంధమైంది దేంతో పోల్చడానికి కాదు అది చెప్పేది నేను అన్నాడు అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, ఫలం నీతి సత్యము అను వాటిలో కనబడుతున్నది. మీరు వెలుగు సంబంధంలాగా నడుచుకోండి. వెలుగు యొక్క ఫలం ఏంటంటే నీతిలో కనబడుతుంది, మంచితనంలో కనబడుతుంది, సత్యములో కనబడుతుంది. ఆయన నీతి, ఆ వెలుగు నీతి ఫలం. సత్యమునందు సంతోషించేటువంటి హృదయం, సత్యమును బట్టి నా ప్రియుడైన గాయికి అంటాడు ఫిలిప్పీ పత్రికలో. ఏవి సత్యమైనవో ఏవి న్యాయమైనవో అంటాడు దాంట్లో. ఏవి ఖ్యాతి కలిగినవో ఏవి రమ్యమైనవో అంత కిందగా ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి మీద మీరు మనసు ఉంచుకోండి. సత్యం కోసం నిలబడటంలో, ఈ లోకమంతా ఒకటైనా నువ్వు సత్యం కోసం నిలబడితే ప్రభువు నీ వెనకే ఉంటాడనే విషయం జ్ఞాపకం తీసుకోవాలి. సత్యం అనేది, సత్యమునందు సంతోషించేది ప్రేమ అనేది. దేవుని ప్రేమ ఒక వ్యక్తి యొక్క సత్యంలో సంతోషించి ఆనందించేది దేవుని ప్రేమ అన్నమాట. అటువంటి ప్రేమ దేవుని ప్రేమ. తర్వాత ఈ ప్రేమ అనేది ఈ వెలుగు, ఈ నీతి అనేది ఎఫెసీ సంఘానికి రాస్తూ సమస్త విధమైన వెలుగు ఫలం అంటే ఏంటంటే సమస్త విధమైన మంచితనం. ఒక వ్యక్తి ఫలాలను బట్టి అతడు వెలుగు సంబంధం చీకటి సంబంధం అర్థమైపోద్ది. అది ఒక మాట చెప్తున్నాను అంతే. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, అది చెప్పే మీకు నేను మహిమను గురించిన జ్ఞానం అని చెప్పాను, మహిమాయుక్తమైనటువంటి సువార్త అని చెప్పాను. ఆయన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ 6000 సంవత్సరాలకు ముందు భూమి యొక్క జనాంగంలో దేవుడు తనకు జ్ఞానం యొక్క కట్టడానికి ప్రభు నిర్ణయించుకున్నాడు. ఆయన జ్ఞానం, ఈ మనుషులకి జ్ఞానం తెలియపరచబడాలి. కనుక భూమి మీద ఎన్ని విధాలుగా జ్ఞానం విస్తరించడం ప్రారంభించిందంటే చాలా త్వరితగతిలో జ్ఞానం విస్తరించడం ప్రారంభించింది. దేవుని యొక్క సంఘం విస్తరించడం ప్రారంభించింది. ఒక పక్క పాపం విస్తరించడం ప్రారంభించింది. పాపం అత్యధికంగా విస్తరించడం ప్రారంభించింది కయీను నుంచి. ఆ విషయాల గురించి చాలాసార్లు మాట్లాడారు కాబట్టి అవి కయీను పాపం గురించి ఇప్పుడు మాట్లాడినాం. అప్పుడు దేవుడు ఏదైనా తోట నిర్మించినప్పుడు ఆ ఏదైనా తోట ఎలాగా తన కళ్ళారా మనం కళ్ళతో చూడలేదు, కానీ ఎటువంటి మహిమతో ఆ ఏదైనా తోట అన్నింటి ప్రకాశించిందో అంటే ఒకసారి చెప్పాను నేను, స్టార్ లైట్స్తో ప్రకాశించిందని చెప్పాను. ఎందుకంటే మొట్టమొదటి తోట, దేవుడు వేసిన తోట ఏదైనా తోట, పరలోక మహిమకు ప్రతిబింబం ఏదైనా తోటలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సంచరించిన ప్రదేశం ఏదైనా తోట. ఆదాము దేవుని కుమారుడని పిలువబడిన స్థలం అది ఏదైనా తోట. తన చేతులతో నిర్మించినటువంటి ఆదాము అన్నమాట అర్థం. ఒక ఏదైనా తోట అనేది స్టార్ లైట్స్తో మాత్రమే కాదు, దాంట్లో గ్లోరియస్ రేస్ అనేవి దాంట్లో ఉన్నాయి. ద గార్డెన్ ఆఫ్ ఏడెన్ not only illuminated by starlight and also filled with glorious rays. అవి ఏకమయ్యాయి. స్టార్ లైట్స్లో ప్రకాశించే ఆ కాంతి, గ్లోరియస్ రేస్, అవి రెండు ఏకమైపోయాయి. పరలోక మహిమ యొక్క ప్రభావం భూమి మీదకి అదే అనుకున్నారు అందరూ కూడా. గార్డెన్ ఆఫ్ ఏడెన్ అని మాత్రమే అనుకున్నారు. అటువంటి భూగోళంలో ప్రకాశించే దివ్య మహిమ క్రీస్తులో ఆ గార్డెన్ మాత్రమే అనుకున్నారు. తండ్రి దేవుడు వాడిని క్రీస్తు అందులో సంచరించే అడుగులు ఆ ఏడెన్లో ఉన్నాయి, ఏదైనా తోటలో ఉన్నాయి. చూసినట్టయితే తర్వాత అంత మహిమాయుక్తమైన స్థానాలు ఏదైనా తోటలో ఉన్నాయి అన్నమాట అర్థం. అక్కడ దేవుడు నిర్ణయించింది మొట్టమొదటి ఆదాము జీవించు ప్రాణి. పాపం చేసినప్పుడు వెళ్ళగొట్టబట్టారు ఇద్దరు కూడా. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు, అందరూ కూడా తెలుసు. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఏదైనా తోటని కెరూబులతో లేక సెరూబులతో కట్టుకి జ్వాలలతో చుట్టూ దేవుడు కాపలా ఉంచినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అంతకంటే అందమైన ప్రదేశం ఏమీ లేదు. కయీను అక్కడి నుంచి వెళ్ళిపోతూ
అదేంటి తను చూసిన ప్రదేశం ఎలా ఉందంటే సొదొమ గొమొర్రా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, యెహోవా తోట వలెను. యెహోవా తోట అంటే ఆయన వేసినటువంటి గార్డెన్ ఇది. ఆ గార్డెన్ ఎలా కనబడుతుంది అతను వెళ్ళిన ప్రదేశం చూసుకొని ఆ ప్రదేశంలో ఇప్పుడు కూడా లోకం యొక్క అంచులు కానీ, లోకం యొక్క మార్గాలు కానీ, వారి యొక్క చేష్టలు కానీ, వారి యొక్క మెరుపులు కానీ, మిణుకుమంటూ ప్రకాశించే కాంతివంతమైనటువంటి స్థానాలు కానీ ఎలా కనబడుతుంది అంటే మన చర్చి కంటే, సంఘం కంటే చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి, ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. దానిలో పాపం ఉందని ఎవరు తెలియదు. పాపంతో ఏకమైపోయారు ఎంతోమంది, వేలు లక్షల మంది పాపంతో ఏకమైపోయారు. ఏదైనా తోటలాగా దేవుని యొక్క మహిమ యొక్క ప్రకాశత నేటి సంఘాల్లో ఉండాలని ప్రభు ఎంచుకున్నాడు ఆయన. సంఘం ఆ విధంగా ప్రకాశించాలని ప్రభు ఇష్టపడ్డాడు ఆయన. అటువంటి ఏదైనా తోట అన్నమాట అర్థం. తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు ఏదైనా తోటలోనే ఒక గొర్రె పిల్లను చంపి, మేక పిల్లను చంపి, వాటి చర్మాలు, విలువైన చర్మాలు ప్రభు వారికి తగిలించాడు, ఒంటికి వేసాడు ఆయన. వారిని ధరింపజేశాడు ఆయన. ఎంత ప్రేమించాడో అంటే అంత ప్రేమించాడు. ఆ దినాన్ని ప్రభు రెండోసారిగా నిర్ణయించుకున్నాడు. మొదటిసారిగా భూమికి పునాది వేసినప్పుడు నిర్ణయించుకున్నాడు. రెండోసారిగా పాపంలో పడినప్పుడు వాళ్ళకి గొర్రెపిల్లని వధించినప్పుడు తన కుమారుడిని క్రీస్తుని అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. కట్టడాలు కట్టాలి. ఆదిమ స్థితిలోనే వారు పడిపోయారు, మొట్టమొదటి అడుగులోనే పడిపోయారు. భూమి మీద తన కుమారుని యొక్క కట్టడాలు కట్టాలి, జ్ఞాన సంపద కట్టాలి. భూమి మీద పరలోక సంబంధమైన మహిమతో సంఘం కట్టబడాలి. ఎఫెసీ పత్రిక రాసిన విధంగా సంఘము నిర్దోషమైనది గాను, మహిమగల సంఘంగా నిర్దోషమైనది గాను ఇంకోటి ఉంది. మహిమగల సంఘంగా తన ఎదురు నిలబెట్టుకోవాలని ప్రభు అలా నిలబెట్టుకున్నట్టు సంఘాన్ని నిర్దోషత్వంతో నిలబడాలి. సంఘం నిర్దోషంగా నడవాలి. సంఘం నిర్దోషమంది నడుచువారు నాకు పరిచారకులు అన్నాడు సామెతల్లో. నిర్దోషమంది నడుచువారు నాకు పరిచారకులు. యథార్థతతో, పూర్ణ యథార్థత, కుటిలత్వం లేకుండా అలా సంఘాన్ని తన ఎదురు నిలబెట్టుకోవాలని అనుకున్నాడు ప్రభు. ఆదిమ కాలంలోనే వారి పాదాలు పాపంలో నిండిపోయి అంతా తెలుసు కాబట్టి ఆయన్ని చెప్పలేక నేను. తర్వాత హేబెల్ చంపబడటం, కయీను బహిష్కరించబడటం, షేతు కుమారుడు ఇవ్వబడటం, షేతులో నుంచి ఎనుషు రావడం, ఆ విషయాలు కూడా చాలాసార్లు చెప్పాను కదా. ఎందుకు టచ్ చేశారంటే కొన్ని సబ్జెక్ట్ మీకు చెప్పాలనేది టచ్ చేశాను అంతే. ఒక దైవికమైనటువంటి కృప అనేది ఆదిమకాల సంఘం నుంచి మొట్టమొదటిసారిగా తెరవబడింది. ఆ కృప అనేది తెరవబడింది. ఎందుకంటే మొట్టమొదట వాల్యూమ్ అనేది వెలుగులో ప్రసరించినటువంటి దేవుని వాక్కు అనే పవిత్రమైనటువంటి వాల్యూమ్, బైబిల్ యొక్క గ్రంథం యొక్క విశిష్టత తెరవబడితే రెండోసారి ఏదైనా తోటలో మానవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాగా తన రక్తం చిందించాడో అనే విషయాన్ని బయలుపరచబడితే దాంట్లో మరొక వాల్యూమ్ తెరవబడింది. ఆది ఆదాము లూకాసు వార్తలో జీవించు ఆత్మ ఆది ఆదాము, జీవించు ప్రాణి ఆది ఆదాము, జీవించు ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు రెండో ఆదాము. ఫస్ట్ వాల్యూమ్ అనేది దానికి అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథం ఎన్నో వాల్యూమ్స్తో కట్టబడ్డాయి. ఏ ఒక్కటిని కూడా గ్రహించుకోలేరు. అందులో తెరవబడిన వాల్యూమ్ అంటే ఒక చోట వెలుగు మహిమ ప్రకాశించింది, ఒక చోట అందులో వెలుగు ప్రకాశించింది, మహిమ ప్రకాశించింది, మరొక చోట జ్ఞానం ప్రకాశించింది, మరొక చోట కృప ప్రకాశించింది. ఇలాగా గుణగణాలతో, దేవుని యొక్క గుణగణాలతో, సత్యాలతో ఈ బైబిల్ గ్రంథం, ఈ వాల్యూమ్స్ తెరవబడ్డాయి. ఎలా తెరవబడ్డాయి అంటే ఎన్నో డైమెన్షనల్గా, రకరకాలైన డైమెన్షనల్, అవి ఏం చెప్పాలి ఇంకో మాట తెలుగులో, అటువంటి కాంతివదనం, అవి డైమెన్షనల్ అలాగా దానికి మాట తెలుగులో మాట అంటారు దాన్ని, చక్కడాలతో, ఎన్నో రకాలైన చక్కడాలతో తెరవబడింది. దీంట్లో ఒక జ్ఞానం కానీ, దేవుని యొక్క మహిమ కానీ, దేవుని యొక్క కాంతి కానీ, దేవుని యొక్క కృప కానీ, ఆయన గుణగణాలన్నీ ఈ బైబిల్ గ్రంథం యొక్క మొట్టమొదటి వాల్యూమ్ అంటే వెలుగు ప్రసరించినటువంటి ఆ వాల్యూంలో గ్రంథం చుట్ట, బైబిల్ యొక్క గ్రంథం చుట్ట
బైబిల్ ప్రకాశితం అవటానికి అందులో నుంచి నీకు తెలియనటువంటివి, నాకు తెలియనటువంటివి ఈ మార్గాలు ప్రకాశవంతమయ్యే భూమి మీదకి. అది రూపాంతర అనుభవంలో మరొక మెట్టు. అది ఫస్ట్ రూపాంతర అనుభవం ఆది ఖండంలోనే జరిగింది. మొట్టమొదటి రూపాంతర అనుభవం అది బైబిల్ గ్రంథానికి, ఈ లోకానికి, బైబిల్ గ్రంథానికి, పరిశుద్ధుడైన మహామహిమలో ఉన్న ప్రభుకి సంబంధించినటువంటి రూపాంతర అనుభవం. ఎన్నో వాల్యూమ్స్తో కట్టబడాలి బైబిల్ గ్రంథం. అది మొట్టమొదటిది, చాలా పరిశుద్ధమైనటువంటిది. అది పరిశుద్ధమైన స్థానాలు. దాంట్లో ఈ ఏదైనా తోట అనేది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి స్థానాన్ని తీసుకురావాలి. ఎందుకంటే పరలోక మహిమను ఆపాదింపజేసిన బైబిల్ గ్రంథం, పరలోక మహిమకు ప్రతిరూపంగా ఉన్నటువంటి ఈ ఏదైనా తోట, పరలోక మహిమకు ప్రతిరూపంగా ఉన్నటువంటి ఏదైనా తోట ఆ ఫస్ట్ వాల్యూమ్లో వెలుగు మహిమాకణాలు తెరవబడితే, సెకండ్ దానిలో ఈ యొక్క ఆది ఆదాము దేవుని కుమారుడిగా ప్రభు ఈ లోకంలో మొట్టమొదటి పాదం ఏదైనా తోటలు అనేది అంత ప్రాముఖ్యమైనదిగా ఇచ్చాడు దేవుడు అన్నమాట అర్థం. అంత ప్రాముఖ్యమైనదిగా ఇచ్చాడు ఆయన. వాక్యభాగాలు చూసినట్లయితే కనుక అదేంటి దేవుని వాక్యం చేత కట్టబడవలసిన సంఘం అనేది ఆదిమ కాలంలోనే మొట్టమొదటి స్టెప్లోనే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రారంభమైంది ఆదాముతో ప్రారంభించబడవలసిన సంఘం అనేది భూమి మీద అటు జ్ఞానంతో దేవుని యొక్క ప్రేమతో, శక్తితో కట్టబడవలసినటువంటి ఆదిమ కాల సంఘం పతనాల ద్వారా షేత్ దగ్గర నుంచి అంటే ఆదాము దగ్గర నుంచి బయలుదేరిన ఆదాము నుండి రాయబడి ఉంది. షేతు దగ్గరికి వచ్చేపాటికి అసలు సంఘం యొక్క నిర్మాణం అనేది అక్కడ ప్రారంభమైందండి. షేతు దగ్గరికి వచ్చేపాటికి అప్పుడు ఆ దినాల్లో పెద్దలు బహు దీర్ఘకాలం జీవించారు. అవన్నీ ఒకటొకటిగా చెప్పలేను కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఆ షేతు సంతానంలో ఎనోషు పుట్టిన తర్వాత దైవికమైనటువంటి ప్రార్థన అనేటువంటి స్థానం దేవుని గ్రంథం ఓపెన్ చేయబడింది. మరొక రీతిగా దేవుని గ్రంథం అనేది ఓపెన్ చేయబడింది. మొట్టమొదటి ప్రార్థన అనే మార్గాల్లో పరలోకమందు అన్న దేవునికి ప్రార్థన అనే మార్గాలు షేతు నుంచి ఎనోషు కాలంలో ప్రారంభమైంది. ప్రార్థన అనేది ప్రారంభమైంది. అప్పుడు మీకు చెప్పాను 7 స్థానాల్లో ఎలా నిలబడ్డారనేది మీకు చెప్పాను నేను. నాకు చూడండి, నాకు జ్ఞాపకం కూడా రావట్లా. ఎన్నో పాయింట్స్ చెప్పా. ఆది కాండంలో షేతు నుంచి ఎనోషు దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారో అంతమందికి దేవుడు ఒక్కొక్కళ్ళ ద్వారా తన సంఘం యొక్క బాధ్యతని ప్రభు ఎలా అప్పగించాడో, వాళ్ళు ఎలా నిలబడ్డారో, క్రీస్తు యేసు యొక్క స్వరూపాన్ని వారు ఎలా కట్టారో ఆదిమకాల సంఘంలో. అసలు సంఘం నిర్మాణం అనేది ఆదిమకాలం నుంచి ఇప్పుడు ప్రస్తుతకాలం వరకు నిర్మాణం అనేది ఏంటంటే, తన కుమారుడైన క్రీస్తు యొక్క స్వరూపాన్ని సంఘం కట్టాలండి. సంఘం ఏం కడుతుందో మరి నాకు తెలియట్లా. ఏం కడుతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు ఈ దినాల్లో. కోపాలు, తాపాలు, ద్వేషాలు, మాటలు అనుకోటారు. కనికరం లేని హృదయం తీర్పు పొందుతుంది. కనికరం లేని హృదయం కనికరం లేని తీర్పు పొందుతుంది. తీర్పును మించి అతిశయపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఉంది. తీర్పును మించి అతిశయపడుతుంది కనికరం. కనికరాలు అటువంటివి దేవుని న్యాయస్థానంలో నిలబడినటువంటివి, న్యాయానికి మించి నిలబడినటువంటివి. కనికరము ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలిచను. ఆయన కనికరము యుగయుగము నిలిచను. ఆయన కనికరము దయ అటువంటివి మానవుని పట్ల తీర్పును మించి అతిశయపడ్డాయి అన్నమాట అర్థం. అదే ఇప్పుడు న్యాయస్థానాల్లో నిలబడింది. అన్య జనాంగంలో, లోకంలో న్యాయస్థానాల్లో కూడా లాస్ట్ వచ్చేప్పటికి ఆ ఖైదీ ప్రెసిడెంట్కి అప్లై చేసుకోవడానికి దయా కనికరం ఇవ్వబడ్డాయి. అది బైబిల్ నుంచి వచ్చింది అనమాట అర్థం. అది బైబిల్ నుంచి వచ్చింది. ఆఖరికి ఆ ప్రెసిడెంట్ ఇష్టం, ఇతన్ని రక్షిస్తాడో చంపేస్తాడో, కనికరం దయ. అలా మానవుడు దేవుని కనికరంలో దయలో నిలబడ్డాడు అనమాట అర్థం. ఈ దైవికమైన మార్గాలు తిరుగుబడి అని చెప్పాను మీకు నేను. దైవికమైన మార్గాలు, మహిమాయుక్తమైన మార్గాలు, కృపతో కూడిన మార్గాలు, కనికరంతో కూడినటువంటి ఆ మార్గాలు ఎన్నో వాల్యూమ్స్ కట్టబడ్డాయని, ఆ పరలోక మహిమలో నుంచి భూమి మీదకి దింపడ్డాయని, ఎవరు గ్రహించలేని సంగతులు, గ్రహింపజాలని సంగతులు దేవుడు అర్థం చేశాడు ఆ దినాల్లో. ఎంతమందికి అర్థమైంది అప్పుడు నాకు తెలియదు, కానీ అవి మూయబడినటువంటి ద్వారాలు దేవుడు ప్రభు తెరుచును కాక అటువంటివి ఇప్పుడు లోకానికి తెలియదు, మరెవరికి కూడా తెలియదు. అది ఆ వెలుగు అనేది, వెలుగులో దాచబడిన మహిమలో దాచబడినటువంటి వెలుగు, మహిమలో దాచబడినటువంటి గ్రంథంలో దాచబడినటువంటి ఎన్నో రకరకాలైన వాల్యూమ్స్, కట్టబడినటువంటి వాల్యూమ్స్, తెరవబడినటువంటి గ్రంథం యొక్క మార్గాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. రూపాంతర అనుభవం యొక్క శక్తి అనేది
చూపించబడతా ఉంది. మానవ హృదయంలో బైబిల్ గ్రంథంలో రూపాంతర అనుభవం యొక్క శక్తి, క్రీస్తు యేసు యొక్క గుణగణాల యొక్క రూపాంతర అనుభవం యొక్క మార్గాలు చూపించబడతా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు యేసు యొక్క ప్రేమ అనేది జగత్ పునాది వేయబడక మునిపే చూపించిన ప్రేమ అనేది దాంతో గ్రంథం తెరవబడాలి అని ప్రభు చూపించాడు. ఆయన ఆదిమ కాలంలోనే అదేంటి సంఘంలో ఆదాము దగ్గర అదేంటి కయ్యను చంపివేసినప్పుడు గొర్రెపిల్ల వంటి గొర్రెపిల్ల రక్తం ఆది కాలంలోనే చూపించబడింది. ఆయన యొక్క మహిమ యొక్క స్థానాలు ఏంటో, ఆయన యొక్క మరణం అంటే ఏంటో, ఆయన మరణంలో తీయబడిన రక్తం అంటే ఏంటో మొట్టమొదటి కట్టబడినటువంటిది ఏదైనా తోటలో ఆ యొక్క అనుభవాలు అన్నమాట. ముందుకెళ్తున్నాను నేను, ఇంకా ఈ సబ్జెక్ట్ అవ్వదు. తర్వాత ఇది పరలోకానికి భూలోకానికి మధ్యలో ఒక వేయబడింది. ఆ వేయబడిన వేలు అనేది దాంట్లో నుంచి తెర చిరిగింది. తెర అంటే ఆ వేలు ఓపెన్ చేయబడింది. ఆ వేలు ఓపెన్ చేయబడినప్పుడు చీకటి గోడం, భూమి అంతా కూడా చీకటి గోడం. ఎక్కడ కూడా జీవించే జీవులు కానీ జలచరాలు కానీ, ఇక భూమి మీద ఏ చిన్నది కానీ, ఏ జీవంతో కూడినటువంటి ఏది కూడా కానీ భూమి మీద లేనే లేదు. తెర చినిగింది అంటే తెరవబడింది. ఆ తెర భూమికి పరలోకానికి మధ్యలో నిలబడినటువంటి ఆ తెర, అది ఏ మానవుడు కూడా దాన్ని తెంచలేడు, తీయలేడు. అటువంటి తెరలో భూమి యొక్క మార్గాల్లోనికి పరలోకం యొక్క మహిమ యొక్క మార్గాలు వెలుగు ద్వారా తెరవబడింది. నేనే క్రీస్తుని అన్నాడు ప్రభు. ఆయన నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్నాడు. నేను లోకమునకు వెలుగునే ఉన్నాను అన్నాడు ప్రభు. లోకమునకు వెలుగే ఉన్నటువంటి ప్రభు, వేల సంవత్సరాలకి రానే ఉన్నటువంటి ప్రభు ఆ దాంట్లో చూపించబడుతూ ఉంది. ఆయన కొత్త నిబంధనలో సముద్ర తీరంలో నివసించే వారు వెలుగు చూస్తారని యెషయా ఎలా ప్రవచించాడో, అలాగే యాకోబు 12 కుమారులు జెబూలూను నఫ్తాలి గోత్రాలను ఎలా దీవించాడో, ఆయన వెలుగు అనే సత్యాన్ని ఎలా చూపించాడో, మొట్టమొదటి కాలంలో ఆదిమకాల సంఘం పుట్టక మునిపే మొట్టమొదటి ఆ కార్యాన్ని ప్రభు ఆయన యొక్క వెలుగు భూమి మీద నిర్మితమైంది, భూమి మీద ప్రకాశించబడిందని సత్యం ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు కూడా చూపించబడుతుంది. దాని ద్వారా ఫస్ట్ వాల్యూమ్ ఎందుకు ఓపించబడిందంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు. దాని తర్వాత ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయి, ఇన్ని ప్రవచనాలు ఇవ్వబడ్డాయి, యాకోబు ఎలా ప్రవచనాలు ఇవ్వబడ్డాయి, భూమి మీద 12 కుమారుల చేత ఎలా సంఘం, నూతన నిబంధన సంఘం మరొకసారి ఎలా కట్టబడాలి, పాత నిబంధనలో మొట్టమొదటి సంఘం ఎలా కట్టబడిందో, యాకోబు యొక్క 12 గోత్రాల చేత పరలోక మహిమలో దాచబడినటువంటి ఆ 12 గోత్రాలు ఎలా కట్టబడాలో అనేది యాకోబు చూపించబడ్డాయి. యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో రాబోయే క్రీస్తు అందులో చూపించబడ్డాడు. వాక్యం ధ్యానిస్తే అర్థం ఉంది. ఎందుకు ఒకటి చెప్తున్నానంటే వాక్యం చెప్పే సేవకులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయంతో ఇలా పాయింట్స్ మధ్యలో రేజ్ చేస్తున్నాను. కారణం అది ఇది స్టడీ టైప్, అంతేగాని ఇది మెసేజ్ కాదు. ఆయన యొక్క వాక్ ఎలా నెరవేర్చబడింది అనే విషయం అనేది. అటువంటిది ఆయన యొక్క అంత ఆయన దర్శనం, అటువంటి స్వరూప దర్శనంతో భూమి ప్రకాశించినట్లు మనం చూడగలం. అటువంటి దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అది దాంట్లో హెబ్రీ రాసిన పత్రికలో అన్ని డైమెన్షన్స్, అంటే అన్ని కోణాలు, రక్తం యొక్క కోణాలు ఎన్నున్నాయో లెక్కింపసఖ్యం కాని రక్తం యొక్క కోణాలలో నీ ఆత్మ యొక్క పతనాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే, నీ శరీరం యొక్క పతనాన్ని నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు అపరిశుద్ధుడమని యెషయా పలకగలిగితే, అపవిత్రమైన పెదవులుగా అలవాడని నువ్వు అంగలార్చగలిగితే, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో, ఆత్మ యొక్క నిబుదలలో, ఆత్మ యొక్క ప్రత్యక్షతలో నీ హృదయాంతరంగం తెరవబడితే, ఈ పదాలు నీ హృదయంలో ఒప్పించబడినటువంటి స్థానాలు నీ హృదయంలో ఉంటే అన్ని డైమెన్షన్స్లోనికి నీ ఆత్మ వెళ్ళటం నువ్వు గమనించుకుంటావు. ఎన్నో డైమెన్షన్స్ అంటే అసలు ఏ వ్యక్తి కూడా వివరించలేనటువంటి అది దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అనేది అందులో నీకు ప్రత్యక్షమవుతుందనే విషయం నేను నీతో మాట్లాడుతున్నా. అది ఆత్మకు అర్థమవుతుంది. అర్థమైతే నీ ఆత్మ ఎంతో నెమ్మది పొందుతుంది, లేకపోతే నీ ఆత్మ నెమ్మది పొందదు అనే విషయం కూడా మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత భూమి మీద ఇవన్నీ కూడా అంత ముందునే చెప్తున్నా. రూపాంతర అనుభవం అంటే ఏంటో ఎన్నో చెప్పినప్పుడు నాకు జ్ఞాపకం అట్లా ఈ మహిమ యొక్క తేజస్సు గురించి అపోస్తలుడైన పౌలు ఒకడే రాశాడు దాంట్లో. తర్వాత ప్రకటన గ్రంథంలో ఇదేంటి యోహాను రాశాడు కొన్ని చోట్ల. తర్వాత ఎక్కడ ఒక చోట 2 చోట్ల రాయబడింది కానీ ఎక్కువగా హెబ్రీ పత్రికలో రాశాడు అపోస్తలుడైన పౌలు. తన ఆత్మ యొక్క దర్శనం, తన ఆత్మ యొక్క ప్రత్యక్షత, ఒక ఆత్మ యొక్క దర్శనం కావాలి నేటి సంఘానికి. దేవుని దగ్గర నుంచి ఆ ప్రత్యక్షత సంఘానికి కావాలి. దేవునితో సమైక్యత చెందిన హృదయానికి ఆ ప్రత్యక్షత సంఘానికి ఇవ్వాలి. నేటి సేవకులు కళ్ళబొల్లి మాటలతో జంతువులను పోల్చుకొని మాట్లాడటం అంత
సమంజసం కాదు. దేవునికి సత్యాన్ని వివరించకుండా జంతువులతో సరిపోల్చుకుని కల్పనా కథల వైపు వెళ్ళి దేవుని వాక్యాన్ని తక్కువగా అంచనా వేయటం ఏ సేవకుని యొక్క దర్శనం కాదది. ఆత్మ యొక్క దర్శనంలో హృదయం ఆత్మ యొక్క దర్శనంలో హృదయం పరివర్తన చెందాలి. అది దర్శనం ప్రవచనాల నెరవేర్పు దర్శనం. అది ప్రవచనాలు ప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రవచన వాక్యం, లేకపోతే ఎన్నో ప్రవచన నెరవేర్పు దేవుని వాక్యంలో ఆ దర్శనం ఆత్మకి ఇవ్వబడుతుంది విషయం అనేకసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను. తర్వాత దీంట్లో ఈ రక్షణ కాంతి అనేది ఆత్మలో ప్రకాశించిన రక్షణ కాంతి, వీటన్నిటినీ సంగ్రహించుకునే శక్తి ఈ రక్షణ కాంతిలో ఆత్మకి ఇవ్వబడింది. అది రక్షణ కాంతి లేకపోతే, హృదయంలో రక్షణ లేకపోతే ఇవన్నీ చెప్పలేరు. చెప్పినా ఎవరైనా చెప్తున్నా వెళ్ళిపోతారు బయటికి. వాళ్ళకేం ఎక్కువని రక్షణ లేని వాళ్ళకి రక్షించబడిన వ్యక్తి దానిలో హృదయం క్రీస్తు రక్తంలో పునరుత్థానంలో రెండింటి మధ్య నిలబడిన హృదయం ఆయన మరణంలో సమానానుభవం కలిగిన వాడనై ఆయన పునరుత్థాన బలము నెరుగు నిమిత్తము ఆయన మరణంలో సమాన అనుభవం కలిగిన వాడనై సమస్త నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను నేను. అవి పెంట, ఈ లోకంలో అంతా పెంటే. ఈ లోకంలో ధనధాన్యాలు భోగాలు పెంటతో సమానం. అతి పరిశుద్ధుడైన ప్రభువునందు నీ హృదయం నిర్మించబడటం అనేది చాలా ప్రధానమైన విషయం, చాలా ప్రధానమైన సత్యం. అంతరాత్మలో ఆ రేఖలు ఆత్మలో ఎలా వికసిస్తాయంటే, రేఖలు అనేది ఒక పుష్పం, ఏ పుష్పం చెప్పేది, ఆ పుష్పం ఏంటో నాకు తెలియదు. పరలోకం నుంచి ఈడ్చుకుంటూ వచ్చింది భూమి మీదకి ఆ పుష్పం. ఉత్తర వాయువు ఏతించు, దక్షిణ వాయువు ఏతించు, నా ఉద్యానం మీద గాలి విసిరిచేయడి. తన ఉద్యానవనాలు ఉన్నాయి, ఆయన ఉద్యానవనాలు ఈ భూలోకంలో సంఘం అనే ఉద్యానవనాలు ప్రకాశించే తేజోమయమైనటువంటి ఆ కాంతి ఆ ఉద్యానవనాల్లో ఉంది. ఆ యొక్క రేఖలు ఉన్నాయి, పుష్ప రేఖలు ప్రకాశిస్తున్నాయి, ప్రభు మహిమ నజ్జలుతూ ఉన్నాయి. అది ఏంటి అని చెప్పడానికి నాకు కుదరదు. ఆ కాంతివంతమైన రేఖలు రక్షణ కాంతిలో ఆత్మకి బయలుపరచబడ్డాయి. దానికోసం నా తపన దానికోసం. రక్షణ, పరిశుద్ధుడైన ప్రభు తన ప్రాణం ఇచ్చి కొన్నటువంటి సంఘానికి ఆయన ఇచ్చిన రక్షణ స్థానాలు మహిమేక స్థానాలు అందులో భద్రం చేయబడ్డాయి. రక్షణ యొక్క స్థానంలో మహిమేక స్థానాలు భద్రం చేయబడ్డాయి. రక్షణలో ఏకత్వం లేని వ్యక్తికి, రక్షణలో ఆ హృదయం యథార్థత లేని హృదయానికి ఇవి తెలియపరచబడలేదంటే అతని రక్షణ గురించి అనుమానించవలసి వస్తుంది, ఇంకేది కాదు. రక్షణ గురించి అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం బైబిల్ గ్రంథం అనేది తెరవబడిన ధననిధి. దేవుని గ్రంథం అనేది తెరవబడినటువంటి ధననిధి అండి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో అన్ని ఉన్నతమైన సత్యాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ఎన్నో చెప్పాను మీకు నేను, ఎన్నో దైవికమైన కణజాలాలు ఈ డైమెన్షన్స్లో ఉన్నాయి. ఈ వాల్యూమ్స్లో డైమెన్షన్స్గా అవి చిత్రీకరించబడ్డాయి. దాంట్లో ఆయనకు దైవత్వం చిత్రీకరించబడిందండి. దైవత్వం గ్రహించగలుగుతున్నారా దేవుని సేవకులారా? ఆయన బైబిల్ కణజాలాలన్నీ కూడా ఈ దైవత్వం మహిమలో దాచిపెట్టబడి ఉన్నాయి. అవి నీ హృదయంలో నింపడానికి ప్రభువు నిలబడ్డాడు. ఎప్పుడంటే నీ హృదయం అనే స్థానంలో క్రీస్తు యొక్క తన కుమారుడైన క్రీస్తు రక్తాన్ని చూడగలిగితే ఆయన ఇవి నీ హృదయాన్ని అందుతాయి. ఆయన నీ హృదయంలో చూడలేకపోతే, నీ హృదయంలో ఇంకా పాప సంబంధమైన ఆ స్థితి దాచబడి ఉంటే అవి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడడు. ఇట్టి పరిస్థితులు కూడా ఇష్టపడాడండి. నేటి సంఘం యొక్క గాదులు ఖాళీగా ఉన్నాయంటే, ధననిధులు ఖాళీగా ఉన్నాయంటే, దేవుని యొక్క మార్గాలు నిర్జీవమైపోయాయంటే కారణం ఏంటంటే ఆయన నీ ఇందు ఆనందించలేదు అన్నమాట అర్థం. అంతకన్నా మరొక మార్గం అనేది లేదు చెప్తే. తర్వాత దీనిలో మళ్ళీ చెప్తున్నాను, ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సిలువ అనేది ఇందులో ఈ వాల్యూమ్లో దాచిపెట్టబడి ఉందండి. క్రాస్ అనేది ఈ వాల్యూమ్లో దాచిపెట్టబడింది. ఈ విషయాన్ని మరో వాక్య భాగంలో చెప్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. తండ్రి వందనములు ప్రభా, మహాగణుడవు మహోన్నతుడైన తండ్రి, నీకు ఎన్నో వేల వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ సహాయాన్ని స్థిరింపు చేయండి ప్రభా. ఈ వాక్యం అనేక రెట్లు ప్రతిఫలింపనియండి ప్రభా. తండ్రి, మీ ప్రతిఫలం గొప్పది తండ్రి. నీ మార్గాలు ప్రతిఫలించేవి ప్రభా. అటువంటి ప్రతిఫలించే మార్గాల్లో ఈ వాక్యాన్ని ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు ప్రభా. నువ్వు ఆశీర్వదించి మీరు ఘనత పొందమని తండ్రి
అనేకులకు దీవెనకరంగా నాకును దీవెనకరంగా చేయమని యేసు నామంలో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.